హాయ్ ఫ్రెండ్స్, ఈ లామినేషన్ మిషన్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఈ లామినేషన్ అనేది సరిగా కాదు. ఓకే, సో నేను చూపెడతాను చూడండి. ఇట్లా లామినేషన్ సరిగ్గా కాదు, ఎంత అయినా కూడా ఇక్కడ ఇట్లా ఇప్పుకపోతూ ఉంటుంది. అసలు సరిగా లామినేషన్ కాదండి. మీకు షాంపిల్గా ఇట్లా ఒకటి చూపెడుతున్నా. ఓకే, సో ఎన్నిసార్లు ఇట్లా పెట్టినా కూడా బయటికి ఇట్లానే వస్తూ ఉంటుంది, కానీ మనకు సరిగా లామినేట్ అవ్వదు, ఇట్లా పేస్ట్ అవ్వట్లేదు. మరి దీనికి రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కంట్రోలర్ ఉన్నది చూసిరా. ఈ కంట్రోలర్ ఒకవేళ పోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఎట్లా పోయింది లేదా అనేది ఎట్లా తెలుస్తుంది మనకంటే, దీనికి సంబంధించిన క్యాప్ ఉంటుంది కదా, బ్లాక్ క్యాప్. ఓకే, సో ఇట్లా బ్లాక్ క్యాప్ ఉంటుంది కదా, ఈ క్యాప్ యొక్క సిగ్నల్ అనేది మీకు 100 మీద పెడితే ఇక్కడ లైట్ ఆన్ అవుతుందా, లేకపోతే 150, 120, 130లో పెడితే ఆన్ అవుతుందా. ఓకే, సో అంటే ఎప్పుడు హీట్ అవుతుంది, మీకు ఎంత డిగ్రీలలో పెడితే మీకు హీట్ అవుతుంది అనేది చూసుకోండి. లేదు మేము ఫుల్గా పెట్టినప్పుడు మాత్రమే హీట్ అవుతుంది అని అంటే ఇది పోయినట్టే అని నాకు తెలిసినటువంటి నేను చెప్తున్నా. సో యాక్చువల్గా ఇది కంట్రోల్ ఉంటే మాత్రం ఈ కంట్రోలర్ వర్క్ చేస్తుంది అని ఎట్లా తెలియాలంటే, ఇక్కడ 120 డిగ్రీలలో మనం పెడితే ఇది ఎక్కువ హీట్ అయినప్పుడే ఇది లైట్ అనేది మనకు వెలుగుతుంది, లేకపోతే వెలగదు. మొత్తం ఫుల్ పెట్టినప్పుడు మాత్రమే ఇది వెలుగుతుందంటే ఇది ఒకసారి చేంజ్ చేసి చూడండి, ఫస్ట్ పాయింట్. ఓకే, అండ్ తర్వాత మీరు ఇది ఇప్పేసేయండి. సో ఇది వేసినా కూడా మీకు అట్లనే ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం లేదు, లేకపోతే ఇది ప్రాబ్లం లేదు అని మీకు అనిపిస్తే కనుక ఇది మొత్తం ఓపెన్ చేయండి. ఓకే, సో నేను ఇది డైరెక్ట్ స్క్రూస్ అన్నీ ఇప్పేసిన. ఇక్కడ సైడ్లకు ఇటు మీకు ఇక్కడ అండ్ ఇటు ఇట్లా సైడ్లకు ఉంటాయి స్క్రూస్, ఇవి వట్టిగానే ఇప్పేసండి. అందరు కూడా ఇప్పేసుకోవచ్చు జనరల్గా. సో ఇట్లా నేనైతే ఇప్పేస్తున్నా, ఇక్కడ పక్కన పెట్టేసిన. మీకు అయినా కూడా ప్రాబ్లం వస్తుంది అని మీరు అనుకుంటే కనుక ఇదిగోండి, ఇక్కడ మనకు 2 ఫిల్మ్ టైప్ ఉంటాయండి. సో బల్బుల టైపు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి దీని కింద ఉంటుంది బల్బు టైపు. ఓకే, సో దీనికి ఇది ఓపెన్ చేయాలంటే టాప్లో ఇక్కడ స్క్రూస్ ఉంటాయి 2. సో ఇక్కడ ఒకటి జాగ్రత్తగా ఇప్పాలండి. ఇది ట్యూబ్ కదా, మన ట్యూబ్ లైట్ ఎట్లా ఉంటుందో సేమ్ టు సేమ్ అట్టే ట్యూబ్ ఉంటుంది. సో ఇక్కడ ఒకటి చిన్న స్క్రూస్ ఉంటాయి. ఓకే, సో ఇది ఎక్స్ట్రీమ్కి సంబంధించి లామినేషన్ మిషన్ అంటే దీనికి సంబంధించి అయితే చెప్తున్నా ప్రెసెంట్. ఓకే, సో దీని కింద ఒక ట్యూబ్ ఉన్నది, ఇదిగోండి ఇది ట్యూబ్ అండి. ఇది ఉందా, ఈ వైట్ కలర్ది. ఈ వైట్ కలర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మన ట్యూబ్ లైట్ ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది. ఆ ట్యూబ్ లైట్ హీట్ అయిన కొద్దీ మనకి లామినేట్ అయితే అవుతూ ఉంటుంది. అండ్ కింద కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ బ్లర్ అవుతుంది, కింద కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఇది ఒకటి ఇందులో ఉంటుంది. ఓకే, సో ఇటు లోపల కూడా మీకు అంటే హీట్ అయినప్పుడు మీకు అక్కడ లైట్ వెలుగుతుందండి, మీరు అట్లా కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ లోపల కూడా. సో అయితే ఈ రెండిట్లలో ఏ బల్బు మీకు వెలుగుతుంది అనేది టెస్ట్ చేయండి. అంటే కింది వెలిగి పైన వెలగపోయినా కూడా పైన లామినేషన్ సరిగా కాదండి. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక స్విచ్ చేస్తున్నా చూడండి. సో స్విచ్ చేసిన నేను. సో స్విచ్ చేస్తే డైరెక్ట్ నాకు ఇక్కడ చూడండి, ఇగో నేను తింపుతున్నా, అర్థమవుతుందా? అగో అంటే ఇది ఇప్పుడే వేసిన, ఆఫ్కోర్స్ ఇది ఇక్కడ 130 నడుస్తుంది నాకు. ఓకే, సో ఇది పోయింది కాబట్టి వేసేసిన. అయితే ఇది వేసినా కూడా లామినేషన్ అవుతలేదు అని మీకు అనిపిస్తే కనుక ఇది ఉన్నది కదా, ఈ స్క్రూస్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఉంటాయి. ఇది ఓపెన్ చేయండి. ఇది ఎట్లా అంటే ఇట్లా కొద్దిగా వంకర లెక్క ఉంటుంది ఏది ఈ రేక్ అనేది. ఓకే, ఇక్కడ ఒక బల్బు ఉంటుంది, ఇదిగోండి హీట్ అవుతుందా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇదిగోండి ఈ లోపల బల్బు ఉంది, హీట్ అవుతుందా నేను కొంచెం కనిపిస్తుందా హీట్, ఇదిగోండి రెడ్ పైన రెడ్ హీట్ అవుతుంది. అండ్ కింద కూడా మీకు కనిపిస్తుందండి, కిందికి పెట్టి చూపెడతాను. కనిపిస్తుందండి. సో అది కొంచెం పైకి ఉంటుంది ఆ బల్బ్, యాక్చువల్గా మీకు వచ్చినప్పుడు కనిపిస్తుంది అనుకుంటా. సో కింద కూడా ఇందులో మీకు సరిగ్గా కనిపిస్తలేదు ఎందుకంటే దగ్గర ఉండి చూపెట్టేసరికి. సో ఇదిగోండి ఇందులో బల్బు ఉంటుంది కింద, ఇగో ఈ డ్రమ్ ఇది ఉంటుంది కదా రబ్బరు, దీనికి పక్కన వెనకాల ఉంటుంది. అది ఇదిగోండి ఇక్కడ వైట్ అని కనబడుతుంది కదా, ఇదిగోండి ఇక్కడ వైట్ ఉంది చూసారు, ఆ వైట్ అదే బుగ్గ అనమాట. ఈడికెళ్ళి ఆడదాకా ట్యూబ్ ఉంటుంది. సో మొత్తానికైతే మనకి కింద ఒకటి పైన ఒకటి 2 ట్యూబ్స్ ఉంటాయి. ఆ 2 ట్యూబ్స్లలో ఏ ఒక్కటి ట్యూబ్ అయినా కూడా మనకు లామినేట్ అనేది సరిగా కాదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విచ్ బంద్ చేస్తున్నా, మళ్ళీ స్విచ్ బంద్ చేసి ఇది హీట్ అయిందా, ఓ ఇది బాగా హీట్ అయిపోయింది.
ఓకే. సో ఇది నేను తీసేద్దామంటే హీట్ బాగా అయిపోయింది, కాలుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ రేకునైతే నేను ఇక్కడ స్క్రూస్ ఉంటాయి కదా, స్క్రూస్ని అయితే ఇప్పుతున్నా. సో ఇప్పి ఓపెన్ చేస్తున్నా, మీకు ఆ బల్బు చూపించడానికి కోసం మీ కొరకు అయితే ఇప్పుతున్నా ఇది. ఓకే. సో కొంచెం కేర్ఫుల్గా తీయాలి. ఇది అల్యూమినియం, ఇది హీట్ అయితేనే కింద, ఇదిగోండి ఇది హీట్ అవుతుంది, ఈ ప్లేట్ హీట్ అవుతుంది. ఈ ప్లేట్ హీట్ అయితేనే మనకు లామినేషన్ పోయేది, లామినేట్ అవుతుంది. సో అది ఆ రెండు లామినేట్ కావాలంటే మరి ఇదిగోండి ఈ బల్బ్ ఏదైతే ఉందో, బల్బ్ ఉంది కదా, సేమ్ ట్యూబ్ లైట్ లెక్క ఉంది, సేమ్ ఇదే ప్లేస్లో కింద ఉంది. నేను ఇక్కడికి వెళ్ళి చూస్తే కనిపిస్తలేదు, సరిగ్గా కనిపిస్తలేదు కదా. సో ఇవి అడ్డు ఉన్నాయి, మనకు కనిపిస్తలేదు. సేమ్ ఇదే పొజిషన్లో టాప్ ఒకటి బాటమ్ ఒకటి ఉన్నది. సో మెయిన్గా మనకు కరెక్ట్ ఈ కంట్రోల్లో కరెక్ట్ వేసుకున్నా కూడా మనకు లామినేట్ అవ్వట్లేదు అంటే ఈ రూల్స్ ఏదైతే ఇవి ఫిలిమ్స్ ఉంటాయో, ఈ బల్బు ఇవి పోతూ ఉంటాయి. సో మీరు స్విచ్ చేసుకొని చెక్ చేసుకోండి ఒకసారి, ఇదంతా ఓపెన్ చేసుకోండి, చెక్ చేసుకొని ఇది ఎప్పుడైతే ఇది హీట్ అవుతలేదో అంటే ఎలుగుతలేదో, మీకు రెడ్ కలర్లో వస్తుంది తెలుసు మీకు. సో ఇది రెండిట్లో ఏది ఎలుగుతలేదో చూసుకొని అది చేంజ్ చేసుకోవడం మెయిన్గా ఇట్లా కూడా గ్రహించుకోవచ్చు. ఓకేనా. సో ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే చేస్తున్నటువంటి వీడియో అండి. మీకు అర్థం కాకపోతే వదిలేసేయండి, మెకానిక్ హ్యాపీగా పిలుచుకోండి, ప్రయోగాలు మాత్రం చేయకండి. అయితే ఇది మెయిన్గా ఎట్లా ఎందుకు పోతుంది అంటే, అఫ్కోర్స్ లైఫ్ ఎక్కువ అయినా కూడా పోతూ ఉంటుంది, ఎందుకంటే మనుషులమే పోతున్నాం వీటికి ఎంత లెక్క. కానీ చెప్తున్నా, మీరు మనకు ప్రాబ్లం ఏదేది వస్తుంది లామినేషన్ మిషన్లో అనేది మాత్రమే మీకు అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాండి, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్లో మాత్రమే. అంతేగాని మీరు అక్కడ స్విచ్ చేసి, ఎందుకంటే అక్కడ స్విచ్ చేసి ఇక్కడ మీరు ప్రయోగాలు చేస్తా అంటే మీ ప్రాణాలకు ముప్పు. కాబట్టి జర ఆలోచించి చేసుకోండి, అర్థం కాకపోతే వదిలేసేయండి, మెకానిక్ పిలిపించుకోండి. అండ్ ఇక్కడ చూడండి, ఇది కూడా ఈజీగా ఇప్పు వస్తుంది. ఇక్కడ ఈ వైరు చూసారా. ఓకే. సో ఈ వైరు ఇక్కడ ఇదిగోండి, ఇక్కడికి వెళ్ళి ఇదిగోండి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కనెక్షన్ ఉంటుంది. ఈజీగా ఇట్లా క్లిప్ కిందికి వస్తే కిందికంటే వచ్చేస్తుంది. ఇది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే కిందికి తీయాలంటే కిందిది ఫిల్మ్ ఉంటుంది కదా, దీని కింద ఎగ్జాక్ట్లీ కింద. సో అది మాత్రం తీయాలంటే ఇది కొద్దిగా సెట్ అంతా ఇప్పాలి. మీకు చేస్తే మాత్రమే చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్లో మాత్రమే. అండ్ మనకు లామినేషన్ ఎందుకు అవ్వట్లేదు అని రీజన్ కొద్ది మాత్రమే, రీజన్ మీకు తెలవాలనే ఉద్దేశం కొద్ది మాత్రమే. ఎందుకంటే అన్న ఇది పోయింది, అది పోయింది, ఇంత ఖర్చు అయితే అంత ఖర్చు అయితే అని కొందరు మెకానికల్ కూడా చెప్తూ ఉంటారు. సో మీకు ఇది ప్రాబ్లం ఇట్లా ఉంటుంది, దీనికి ఇంత ఖర్చు ఉంటుంది అని చెప్తున్నా. మ్యాక్సిమం ఇది 1000 వరకు ఉంటుంది కావచ్చు అని నేను అనుకుంటున్నా. సో ఆన్లైన్లో ఒకసారి కొట్టి చూడండి, ఈ ఫిల్మ్ అనేది ఫోటో తీసుకోండి. ఓకే. సో ఫోటో తీసుకొని మీరు గూగుల్లో ఏది అప్లోడ్ చేశారంటే కూడా మనకు లింక్స్ అయితే ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఆర్డర్ ఒకవేళ ఇది పోతే మాత్రం మీరు తెప్పించుకొని మెకానిక్ పిలిపించుకున్నా పర్లేదు, లేకపోతే మెకానిక్ని వచ్చి అతన్ని తీసుకొచ్చి ఏమన్నా పర్లేదండి. కాకపోతే కరెంటుతో పరిష్కారాలు అయితే ఆడొద్దు. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే చేసినటువంటి వీడియో. సో ఇవి ఈ రెడ్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఇన్పుట్ అవుట్పుట్ అంతే. ఇది తీసుకోవడం ఇది ఇవ్వడం మాత్రమే ఉంటుంది. కాబట్టి వీటిలో ఎక్కువ పోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇవి కేవలం రబ్బర్లే. ఎక్కువ ఇవి 90% ఇవి పోవు. ఒక హీట్ సెక్షన్ ఈ ట్యూబ్ ఒకటి అండ్ దీని కింద ట్యూబ్ ఒకటి అంతే. సో నేను ఎటు పెట్టి కన్ఫ్యూజ్ చెప్పినా కూడా ఈ కంట్రోలర్ ఫస్ట్ ఉన్నదా లేదా చూసుకోండి. కంట్రోల్ పోయిందా లేకపోతే ఇదే ప్రాబ్లం ఉన్నదన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో అండ్ తిరగకపోతే కనుక ఇవి ఒకవేళ రోల్స్ తిరగకపోతే ఇక్కడ ఈ మోటార్ పోతుంది. ఈ మోటార్ పోయిందంటే ఈ మోటార్ తీసుకొచ్చుకొని వేసుకోండి అంతే. లామినేషన్ మిషన్లో పెద్దగా ఏముండదండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మరికొందరికి వెంటనే షేర్ చేయండి. థ్యాంక్ యూ.